నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నువ్వే తల్లి, నీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం మొదలు కావాలి. నేను ఎందుకు స్వామి? ఎందుకంటే ఇది మొదలుపెట్టింది నువ్వే కాబట్టి. ఆ రోజు నువ్వే ఈ ధ్వజస్తంభానికి బొట్టు పెట్టావు. నువ్వు చెయ్యి పెడితేనే ఈ ధ్వజస్తంభం పైకి లేచింది. నీ వల్ల ఓ మహత్కార్యం జరిగింది, ఓ ప్రళయం ఆగింది. నువ్వు కారణజన్మురాలివి తల్లి, నీ జన్మ ధన్యమైంది. కానివ్వు. ఇప్పుడు నీకేమీ అర్థం కాకపోయినా త్వరలోనే అంతా తెలుస్తుందమ్మా. బొట్టు పెట్టి పూజ మొదలుపెట్టు.
పూజ అవ్వాలి కదా అభి. అయిపోయింది కదా, రా అమ్మా. అది కాదురా. రా. అయ్యో రా అభి. అమ్మా. స్వామి, వారిని ఆపండి. వాళ్ళని ఆపటానికి నువ్వు నేను ఎవరం చలమయ్యా, శివయ్యే ఆపాలి. మరి వాళ్ళు కలవరా స్వామి? కలుస్తారు, ఆ శివయ్యే కలుపుతాడు. స్వామి, పూజ అయిపోయిందమ్మా. ఎవరు చేశారు స్వామి? చేయవలసిన వాళ్లే చేశారు. చేయవలసిన వాళ్ళ? ఎవరు స్వామి? మంగ చేసిందేమో చంద్రిక. అదే చేసుంటుంది. ఈ స్వామీజీ చేయించుంటాడు. ఎవరో పూజ చేయడానికి మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఎవరికి రాసి పెట్టి ఉంటే వారికే జరుగుతుంది. వీరి ఆలయ ధర్మకర్తలు స్వామి. ఈ కుటుంబమే కదా పూజ చేయాలి. పూజ చేసింది ఈ కుటుంబమే నాయనా. మా కుటుంబం అంటే జై చేశాడా స్వామి? ఓ రకంగా అలాగే అనుకోవచ్చు. మా జై ఎక్కడ స్వామి? మమ్మల్ని కలవకుండా వెళ్ళిపోయాడా? ఎందుకు స్వామి? కారణం లేకుండా ఏదీ జరగదమ్మా. ఇంకాస్త ఓపిక పట్టండి, ఆ శివయ్య అనుగ్రహిస్తాడు.
మిస్టర్ జై, నీకోసం పబ్లిక్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మా డిపార్ట్మెంట్ నీకోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఇక నువ్వు తప్పించుకోలేవు. కార్ దిగి మర్యాదగా సరెండర్ అయిపో. ఐ సెడ్ గెట్ డౌన్. ఇంకా ఈ దాగుడు మూతలు అష్టచమ్మలు ఆపేశాయి. 3 కౌంట్ చేస్తాను. నీ అంతటా నువ్వే దిగొచ్చావా ఓకే, లేదంటే ఇటువైపు నుంచి నేను, అటువైపు నుంచి మా వాళ్ళు మొత్తం రౌండప్ చేస్తారు. One, two, three, charge. ఏంటి నన్నే గుర్తేస్తావా? దా దా రా. ఏయ్ 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 జై. సార్ సార్, ఏయ్ నో 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 నో. సార్ మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. జైకి ఏదో అయింది. లేకపోతే తన ఫ్యామిలీని కలవకుండా మన నుంచి తప్పించుకొని ఎందుకు వెళ్తాడు? నేను ఆ జైని వదలను. ఆ జైని ఎలాగైనా సరే నేను పట్టుకుంటాను. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే సూర్యదేవర జయ సూర్యనే నేనే పట్టుకొని అరెస్ట్ చేస్తాను. చంద్రిక, జై ఎందుకు రాలేదంటావు? నాకేం తెలుసు అసలు వాడి ఊళ్ళో ఉన్నాడో లేడో. జై తప్పకుండా వస్తాడని ఆ స్వామీజీ చెప్పాడు. ఆయన అబద్ధం చెప్పాడు. పోలీసుల ఎంక్వైరీలో కూడా జై ఈ ఊరికే వస్తున్నాడు తేలిందే. మరి జై ఎందుకు కనిపించనట్టు? అది పక్కన పెడితే జై వస్తాడని పొద్దునుంచి హడావిడి చేసిన మన యదవసంత ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయో చూడాలనుంది. అదిగో మీ అమ్మమ్మ హాల్లోనే ఉంది. పూజ చేసింది ఈ కుటుంబమే నాయన. కారణం లేకుండా ఏదీ జరగదమ్మా. ఇంకాస్త ఓపిక పట్టండి, ఆ శివయ్య అనుగ్రహిస్తాడు. ఈరోజు రేపు పోయే ప్రాణానికి ఈ లంపటం అవసరం అన్నట్టు ఆలోచిస్తుంది. జై వచ్చేలోపు టెన్షన్తో బకెట్ తన్నేస్తుందేమో. అవును, మా వదినేం చేస్తోంది? జై వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకోవాలన్నట్టు తినటానికి ఏదో వండుతుంది. వంటింటి కుందేలు, అంతకంటే ఏం చేస్తుంది? సగం చచ్చిన పాముల స్వరూప కిటికీ పట్టుకొని వేలాడుతుంది. అల్లుడు రాలేదని బాధపడుతోంది. పెద్ద కూతురు బ్రతికే ఉందని తెలిస్తే గాల్లో తేలిపోతుందేమో. ఇంతకీ ఆ కుక్కేం చేస్తోంది? ఎవరు? ఆచారిగాడా? వాడు నిజంగా కుక్కే చంద్రిక. ఇంటి బయట కాపలా కాస్తున్నాడు. మరి నిత్య ఏం చేస్తోంది?
అన్ని క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి గానే ఆ క్యారెక్టర్ ఒక్కటే మిస్ అయింది చంద్రిక. ఎక్కడుందో ఏమో. గుళ్ళో పిల్లల్ని ఎందుకు నా నుంచి తప్పించాలి అని చూశారు. అంటే జై రాలేదని అసలే నువ్వు బాధలో ఉన్నావు కదమ్మా, మళ్ళీ పిల్లల డిస్టర్బెన్స్ ఎందుకు అని. నాకు మీ మీద ఏదో డౌట్గా ఉంది. ఆ పిల్లలు నాతో ఏదో చెప్పాలనొస్తే మీరు చెప్పకుండా అడ్డుపడ్డారనిపిస్తుంది. పిల్లలు నీకేం చెబుతారమ్మా? ఏ చాక్లెట్స్ ఐస్ క్రీమో కొనిపెట్టమని అడగాలనుకున్నారు, అవేమో మేమే కొనిపెట్టి పంపించేశాం. నేను నమ్మను. అయినా వాళ్ళది ఈ ఊరేంటి? మనం ఎక్కడికొస్తే వాళ్ళు అక్కడికి రావడం ఏంటి? అదే ప్రశ్న అభిగాడు కూడా అడిగాడు. ఏంటి? అబ్బా ఏం లేదమ్మా, ఏం లేదు. అయినా వాళ్ళది ఈ ఊరు అవ్వకూడదా అమ్మా? వాళ్ళది ఏ ఊరైనా నాకు అనవసరం. కానీ వాళ్ళ నుంచి తెలియాల్సింది ఏదో ఉంది అని నాకు అనిపిస్తుంది. అది నేను తెలుసుకోవాలి. వాళ్ళమ్మని నేను కలవాలి. ఏంటి అంత కంగారు పడుతున్నారు? ఏం లేదమ్మా, ఊరికే ఏదో ఉంది అని మీ ముఖాలే చెప్తున్నాయి. పదండి వెళ్దాం. ఎక్కడికమ్మా? ఆ పిల్లల ఇంటికి. వాళ్ళమ్మతో నేను మాట్లాడాలి.